డ్రగ్స్ రాకెట్లో కీలక నిందితుడు కెల్విన్ ను చెర్లపల్లి దించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడానికి కెల్విన్ ను విచారించనున్నారు. కెల్విన్ కు ఉన్న నెట్వర్క్ ను ట్రేస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు. కెల్విన్ కు ఇతర రాష్ట్రాల్లో ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూపీలాగుతున్నారు. అన్ని వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ మాఫియాకు చెందిన డర్టీ పిక్చర్ పూర్తి స్థాయిలో తెరపైకొచ్చే అవకాశం ఉందని పోలీసుల ఆలోచనగా కనిపిస్తోంది. డ్రగ్స్ కేసును తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటుంది. కెల్విన్ కాల్ రికార్డ్ ఆధారంగా ఈ కేసు డొంక మొత్తం కదిలించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు పంపించిన అధికారులు తమ దగ్గర ఇంకా చాలా మంది జాతకాలు ఉన్నాయని అంటున్నారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తామని అంటున్నారు అధికారులు. డ్రగ్స్ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులెవరు, అధో జగత్తులో కూరుకున్నదెవరు, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి బట్వాడా అవుతున్నాయి, తెలుగు సినిమా పరిశ్రమనే కాదు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న ప్రశ్నలివి. ఈ మిస్సింగ్ లింక్స్ ను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. 3 రాష్ట్రాలకు చెందిన నార్కోటిక్స్ అధికారులతో చర్చలు జరిపారు అకున్ సబర్వాల్. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన నార్కోటిక్స్ టీమ్స్తో సమావేశమై డ్రగ్స్ రవాణాపై కీలక విషయాలు సేకరించారు. సమాజానికి వైరస్లా దాపురించిన డ్రగ్స్ ను తరిమి కొట్టాలంటే ముందుగా దాన్ని రవాణాను అడ్డుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ పని పట్టాలని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపించింది. ఎంతటి వారినైనా వదిలేది లేదని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా రుజువు చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. డ్రగ్ పెడ్లర్ దగ్గర ఉండే కాల్ లిస్ట్లో పేరు ఉన్నంత మాత్రాన డ్రగ్స్గా ఎలా తెలుస్తున్నారు? నోటీసులు అందుకున్న వాళ్ళు డ్రగ్స్ వాడినట్టు కాల్ లిస్ట్ ఎలా రుజువు చేస్తోంది? ఈ దశలో ఈ కేసు పురోగతి కోసం డిపార్ట్మెంట్ ఎలాంటి మెకానిజం వాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారికి పరీక్షలు ఏమైనా చేస్తారా? ఎలాంటి పరీక్షలు చేస్తే డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి? ఈ కేసులో డ్రగ్స్ అలవాటు ఉందని రుజువు చేయడమే ప్రధాన అంశంగా మారనుంది. రక్త పరీక్షల్లో డ్రగ్స్ వాడినట్టు రుజువు చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే నోటీసులు అందుకున్న వాళ్ళు రక్త పరీక్షలకు ఒప్పుకుంటారా అనేది ప్రధాన అంశం. కేసు నమోదు చేయడం ఒక ఎత్తైతే ఆధారాలతో నిరూపించకపోతే మొత్తం కేసే నీరుగారిపోతుంది. డ్రగ్స్ రాకెట్లో కీలక నిందితుడు కెల్విన్ ను చెర్లపల్లి జైలు నుంచి సిట్ ఆఫీస్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడానికి కెల్విన్ ను విచారించనున్నారు. కెల్విన్ కు ఉన్న నెట్వర్క్ ను ట్రేస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు. కెల్విన్ కు ఇతర రాష్ట్రాల్లో ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూపీలాగుతున్నారు. అన్ని వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ మాఫియాకు చెందిన డర్టీ పిక్చర్ పూర్తి స్థాయిలో తెరపైకొచ్చే అవకాశం ఉందని పోలీసుల ఆలోచనగా కనిపిస్తోంది. డ్రగ్స్ కేసును తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటుంది. కెల్విన్ కాల్ రికార్డ్ ఆధారంగా ఈ కేసు డొంక మొత్తం కదిలించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు పంపించిన అధికారులు తమ దగ్గర ఇంకా చాలా మంది జాతకాలున్నాయని అంటున్నారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ల సంగతి చూస్తామని అంటున్నారు అధికారులు. డ్రగ్స్ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులెవరు, అధో జగత్తులో కూరుకున్నదెవరు, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి బట్వాడా అవుతున్నాయి, తెలుగు సినిమా పరిశ్రమనే కాదు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న ప్రశ్నలివి. ఈ మిస్సింగ్ లింక్స్ ను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. 3 రాష్ట్రాలకు చెందిన నార్కోటిక్స్ అధికారులతో చర్చలు జరిపారు అకున్ సబర్వాల్. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన నార్కోటిక్స్ టీమ్స్తో సమావేశమై డ్రగ్స్ రవాణాపై కీలక విషయాలు సేకరించారు. సమాజానికి వైరస్లా దాపురించిన డ్రగ్స్ ను తరిమి కొట్టాలంటే ముందుగా దాని రవాణాను అడ్డుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లో డ్రగ్స్ పని పట్టాలని భావిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపించింది. ఎంతటి వారినైనా వదిలేది లేదని హోంమంత్రి నాయని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలా రుజువు చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. డ్రగ్ పెడ్లర్ దగ్గర ఉండే కాల్ లిస్ట్లో పేరు ఉన్నంత మాత్రాన డ్రగ్స్గా ఎలా తేలుస్తున్నారు? నోటీసులు అందుకున్న వాళ్ళు డ్రగ్స్ వాడినట్టు కాల్ లిస్ట్ ఎలా రుజువు చేస్తుంది? ఈ దశలో ఈ కేసు పురోగతి కోసం డిపార్ట్మెంట్ ఎలాంటి మెకానిజం వాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారికి పరీక్షలు ఏమైనా చేస్తారా? ఎలాంటి పరీక్షలు చేస్తే డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి? ఈ కేసులో డ్రగ్స్ అలవాటు ఉందని రుజువు చేయడమే ప్రధాన అంశంగా మారనుంది. రక్త పరీక్షల్లో డ్రగ్స్ వాడినట్టు రుజువు చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే నోటీసులు అందుకున్న వాళ్ళు రక్త పరీక్షలకు ఒప్పుకుంటారా అనేది ప్రధాన అంశం. కేసు నమోదు చేయడం ఒక ఎత్తైతే ఆధారాలతో నిరూపించకపోతే మొత్తం కేసే నీరుగారిపోతుంది.